సంఖ్యాకాండం 12వ అధ్యాయము 9 నుండి 16వ వచనం వరకు ధ్యానించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. 9వ వచనం, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. యెహోవా కోపము ఆయన మీద రగులుకొనగా, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా, ఎవరి మీద? ఎవరైతే మోషేకి విరోధంగా మాట్లాడుతూ వచ్చారో సో వారికి దేవుడు తీర్పు తీర్చాడు. ఎందుకంటే దైవ చిత్తానుసారంగా మోషే నల్ల స్త్రీని, పురుష దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు యూదులకి అన్ని జనులకి కూడా రక్షకుడిగా వచ్చాడు. అందరిని రక్షించి వారిని ఏకం చేయాలని దేవుని యొక్క సంకల్పం క్రీస్తులో ఉంది. కనుక దానికి సాదృశ్యంగా ముంగుతుగా మోషే కూడా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఒకరు యూదులకి, ఒకరు అన్ని జనులకి గుర్తుగా ఉన్నారు. మనం కూడా నల్లవారు, పాపులము. సో గతమందు ఇశ్రాయేలుతో సహపరులం కాదు, అయితే క్రీస్తు రక్తంలో మనల్ని విమోచించి ఆ విధంగా మనల్ని సహపౌరులుగా చేశాడు, ఒకే సంఘముగా చేస్తున్నాడు. కనుక ఇక్కడ ఆయన కోపం వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, తప్పు చేసిన వాళ్ళు. తర్వాత మోషేని మధ్యవర్తిగా వారు వాడుకుంటున్నారు. ఎందుకంటే కనికరించలేదు దేవుడు, అంత తీవ్రంగా తీసుకుంటాడు. ఒకరికి విరోధంగా, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ విరోధంగా, మరి ముఖ్యంగా యథార్థంగా దేవుని సేవ చేసేవాళ్ళు లేక దైవ చిత్తాన్ని చేసేవారికి విరోధంగా మాట్లాడేవారు శిక్ష పొందుతారు. మేము కూడా అనేక సందర్భాల్లో చూసాం. సో కనుక ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఇంకా తిరగలేదు, ఆయన వెళ్ళిపోతాడు. కనుక అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దేవుడు ఒక మాట చెప్పాడు. చూడండి హోషేయ 5:15. హోషేయ 5:15 చూడండి, చదవండి ఎవరి త్వరగా. హోషేయ 5:15. వారి మనసు త్రిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. చూసారు, అలాగే జరిగింది. తన స్థలానికి వెళ్ళిపోయాడు కోపంతోనే. ఎందుకంటే వారు మనసు తిప్పుకొని బుద్ధి వచ్చింది ఇంకెప్పుడు అలా చేయమని, వారు చేసింది తప్పు అని గుర్తించి అట్లా తగ్గించుకోవాలి. కొంతమంది ఏంటంటే విరోధంగా మాట్లాడి, నేను దేవుడు చెప్పినా విన్ను, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు అంటారు. అట్లా ఉండకూడదు, బహు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. అపోస్తలుడు పౌలు కూడా ఆ విధంగానే కొంతమందిని సంఘం నుంచి వెలుగుమని చెప్తాడు, కొంతమందితో దూరంగా పెట్టమని చెప్తాడు. అయితే వారు పశ్చాత్తాపడి సాక్ష్యం సరి చేసుకున్నప్పుడు తిరిగి వారిని చేర్చుకోండి అని కూడా చెప్తారు. వారిని పరిచర్యని డిస్టర్బ్ చేసిన వారిని కూడా తిరిగి వారు బాగుపడినప్పుడు సరి చేసుకున్నప్పుడు తిరిగి పరిచర్యలో కూడా వాడుకుంటారు. సో దేవుని విధానం ఇది. మనుషు సేవకులు కానీ మనం కానీ దేవుని విధానం ఏంటి, ఆ విధానంలోనే మనం ఉండాలి. అందుకనే దావీదుని ఏమన్నారంటే, దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అన్నాడు. అంటే నా హృదయం ఎలా ఉంటుందో, నా తలంపులు, నా ఆలోచనలు ఎలా ఉంటాయో అలాగా తాను సరి చేసుకుని వాటిని మాత్రం నెరవేరుస్తాడు. అనేక విషయాల్లో తప్పులు చేశాడు, పశ్చాత్తాపడి ఒప్పుకొని మళ్ళీ అలా చేయకుండా మనసును తెచ్చే విషయంలో కానీ, బత్షెబా విషయంలో కానీ, ఊరియాను చంపించడంలో కానీ ఇవన్నీ కొన్ని పొరపాట్లు చేశాడు, తీవ్రమైన పొరపాటు. సో మనసు మార్చుకొని దేవునికి ఇష్టానుసారంగా తను జీవించడం మొదలుపెట్టాడు. సో ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే 10వ వచనంలో, మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారం మీద ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడు.
ఇక్కడ ప్రత్యక్షపు గుడారము మీద నుండి మేఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడుతుందో అప్పుడు గుడారం దండు బయలుదేరి వెళ్ళాలి. అప్పుడు ఈమె పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాలి. అప్పుడు ఆ టైంలో ఏమైపోయిందంటే ఈమెకి మిర్యాముకి హిమము వంటి తెల్లని కుష్టు గలదాయి. అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టు గలదిగా ఉండేది. సో ఈ పాపము తీవ్రమైన పాపం, అది కుష్టుతో సమానం ఈ దినాల్లో కూడా. సో ఈ రోజుల్లో కొట్లాట్లు కొనసాగించుకుంటూనే ఉంటున్నారు, ఆ అసమాధానం కొనసాగించుకుంటూనే ఉంటున్నారు. మళ్ళీ ఆదివారం వచ్చే వరకు భక్తులైపోతారు, బల్ల వరకు భక్తులైపోతారు. బల్ల అయిపోయిన తర్వాత ఇంకంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది. అలాగా ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడటం కానీ, సేవను ఆటంకపరచడం కానీ, దేవుని సన్నిధిని కోల్పోకుండా ఉండటం కానీ, దేవుడు కోపంతో మన మధ్యలోంచి వెళ్ళిపోయి నేను మీరు సరి చేసుకునే వరకు రాననే స్థితిలోకి ఉండకూడదు. సో సాతాను అప్పుడు బాగా పనిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక పక్కన దేవుని సహాయం పోయింది దేవుని బిడ్డలకు, ఇంకో పక్కన సాతానుడి పరిస్థితిని తీవ్ర స్థాయిలోకి తీసుకొస్తాడు. మనుషులు శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు అహంకారంతో శరీరానుసారంగానే ప్రవర్తిస్తారు. సో కాబట్టి ఇక్కడ అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు అంత కుష్టి వచ్చేసింది. అహరోను అప్పుడు ఏమంటాడంటే, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. కాబట్టి మేమంటే ఇద్దరిని కలిపి ఏం చేస్తున్నాడు ఆయన? అహరోను ఒప్పుకుంటున్నాడు. సో ప్రధాన యాజకుడు ఇతరుల పాపాలని పరిహరించేవాడు, ఇతరుల పాపముల కొరకు ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేవాడు. ఏ స్థితిలోకి వచ్చేసాడు చూడండి. తన ఎమోషన్స్ని, ఉద్రేకాలను అదుపు చేసుకోకుండా, బంధుప్రీతితో, లేకపోతే ఒక జాతిని అంగీకరించకుండా అసహించుకొని ఆ విధంగా మాట్లాడినందుకు ప్రధాన యాజకుడు, అందులో అనుభవం కలిగిన వాడు, అనేకమైన ప్రతికూల పరిస్థితులు గుండా వచ్చినవాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఒత్తిడిని కూడా చూసినవాడు, చివరికి ఈ విధంగా అయిపోయాడు. కనుక ఇప్పుడు మేము పాపులం అని ఒప్పుకుంటున్నారు. అది యథార్థత. ఎందుకంటే దేవుడు సాయం చేయాలంటే, మీరు ముందుకు సాగాలంటే, వారి పాళ్యంలో ఉండాలంటే, పాపం చేసిన వాడు సంఘంతో కలిసి ఉండాలి అంటే తప్పక సరి చేసుకోవాల్సిందే. కనుక ఆ విధంగా అయ్యో అంటే తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు 12వ వచనం, తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా. ఇప్పుడు ఇక్కడ మోషేతో చెప్తున్నారు. కనుక ఆమె గర్భంలోనే చనిపోయిన శిశువు వలె, సగం మాంసం క్షీణించిపోయిన శిశువు వలె ఉండకుండా ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి ఇప్పుడు దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టిన. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మె వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడిన కదా, ఆమె పాళ్యము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకున్నవాడు. చూసారండి. కాబట్టి పాత నిబంధన ప్రకారం అయితే అటువంటి చెడు పని తన కుమార్తె చేసినప్పుడు తండ్రి ఏమయ్యారు? ముఖం మీద అది అవమానపరచడం. ఎందుకంటే అవమానం పొందడానికి తగిన క్రియ అన్నమాట అటువంటిది. సో అటువంటి రీతిగా అయిపోయారు. 7 దినాలు ఆమె బయట ఉండవలసిందే, ఎటువంటి కనికరం లేదు. మోషే ప్రార్థించిన వెంటనే తాను దేవుడు వెంటనే తిరిగి కనెక్ట్ అవుతూ వచ్చారు. కనుక ప్రార్థన ఆలకించాలంటే కూడా సరైన ఛానల్లో మనం వెళ్ళాలి.
తప్పు ఒప్పుకుని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువే మోషే కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభువే మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. మోషేలో ప్రస్తుతానికి ఇక్కడ అటువంటి లోపం లేదు, దేవుడిని ఆయన్ని అంగీకరిస్తున్నాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు అయితే ఈ లోకంలో పుట్టాడు, ఈ లోకంలో చనిపోయాడు, తిరిగి లేచాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి లోపం పాపం ఆయనలో లేదు. అటువంటి ప్రధాన యాజకుడు దేవుని కుడిపార్శ్వమందు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే మనం ఏంటంటే తండ్రి అయిన దేవునికి మన క్రియలను బట్టి, మాటలను బట్టి, మన తీర్పులను బట్టి ఎక్కడా దుఃఖపెట్టుకోదు. పరిశుద్ధాత్మను కూడా దుఃఖపెట్టుకోదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ. సో దేవుడు వాడుకోవాలంటే, దేవుని ప్రజలతో కూడా కలిసి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం చేరుకునే వరకు జాగ్రత్తగా ఉండాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం ఎట్లా ఉండదు. కనుక మోషే ఆ విధంగా మోషే కూడా చూడండి ఎంత మంచివాడు, కోపం పెట్టుకోలేదు, పగ పెట్టుకోలేదు. ముందు ఎలాగ ఉన్నాడు, వాళ్ళు వచ్చి ప్రాధాన్యపడిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. తాను వచ్చి తర్వాత 7 దినాలు ఉండాలని దేవుడు మోషే ప్రార్థనకు జవాబు ఇచ్చాడు, బయటే ఉండాలి. కాబట్టి మిరియాము 7 దినములు పాళెము వెలుపలనే గడిపాను. ఇక్కడ దేవుని చిత్తాన్ని చేస్తున్నారు, దేవుడు చెప్పినట్టు చేస్తున్నారు. నేను వస్తాను మీతో అని ఇంకా అక్కడేం లేదు. కాబట్టి తగ్గించుకోవాలి. ఇప్పుడు మిరియాము మరల చేర్చబడి వరకు జనుల ముందుకు సాగలేదు. మేఘం ఎత్తబడింది, ఎత్తబడినప్పుడు ఏం కావాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మిరియాముకి తీర్పు వచ్చింది, బయట ఎన్ని రోజులు ఉండాలి, 7 రోజులు. కాబట్టి సాగకుండా అక్కడే ఉన్నారు. తర్వాత అట్లాగా తప్పు జరిగినప్పుడు సరి చేసుకోవాలి. ఆకాను కూడా తప్పు చేసినప్పుడు వారికి వాటం వచ్చింది. ఎందుకంటే తప్పును సరి చేసుకోకుండా, పాపాన్ని దిద్దుకోకుండా యుద్ధానికి వెళితే ఏమవుతుంది, దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అపజయం వస్తుంది. కొద్ది వారి మీద కానీ ఎక్కువ వారి మీద కానీ విజయం ఇవ్వాలన్నా అపజయం ఇవ్వాలన్నా దేవుని ద్వారానే ఉంటుంది. దేవుడు తోడుగా ఉంటే ఇశ్రాయేలు జయిస్తారు, దేవుడు తోడుగా లేకపోతే అని అవిశ్వాసం జయిస్తారు. సో అలాగే లేకుండా మన శరీరమే మనకి ఆత్మకు విరోధంగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. 16వ వచనంలో కాబట్టి మిరియాము 7 దినములు పాళెం వెలుపెట్టిన గడిపిన మిరియాము మరల చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరేరి, తర్వాత జనులు హజేరౌతు నుండి సాగి పారాన్ అరణ్యమునకు వచ్చారు. ప్రతి మజిలీలో కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక పొరపాటు చేస్తున్నారు. అంతకుముందు ఎక్కడి నుంచి వచ్చారు, తబేరా నుంచి వచ్చారు. 11వ అధ్యాయంలో తబేరా అంటే ఏంటి, మాంసాపేక్షతో వాళ్ళు కిబ్రోత్ హత్త అంతకుముందు కూడా కిబ్రోత్ హత్తావా అంటే ఏంటి, దురాశ. అంతకుముందు అంతగానో తబేరా. కాబట్టి ఇప్పుడు కిబ్రోత్ హత్తావా అంటే దురాశ. దురాశను బట్టి అక్కడ ఏమైంది, దేవుని కోపం వచ్చింది. కాబట్టి కిబ్రోత్ హత్తావా నుండి ఎక్కడికి వచ్చేటప్పుడు హజారాత్ వచ్చి ఏం చేశారు, ఏం మంచి పని చేశారు, మోషే చేశారు కదా. ఇలా చేసుకుంటూ పోతే ఏమవుతుంది, ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు కాకపోతే. అందుకనే సంఘములో ఐక్యత ఉండాలంటే ఈ విషయాల్లో ఐక్యత ఉండాలి. ఎవరొకరు ఏదో పొరపాటు చేసినప్పుడు ఏమవుతుంది, ఈనాడు పెద్ద పెద్ద సంఘాలు పెట్టాలంటారు, ఇది ఇలాంటి పరిస్థితులు జరుగుతుంది. ఉన్నవారిని ఏం చేయాలి, సరి చేసుకుంటూ ఇవన్నీ నేర్పిస్తూ, ఈ క్రమాన్ని నేర్పిస్తూ, భక్తిని నేర్పిస్తూ కొంతమందినైనా మనం సిద్ధపరచుకోవాలి. ఎవరికి వారి ఇష్టానుసారంగా ఉంటే ఏమవుతుంది, ఏదో ఇంత జనం వచ్చారు అని మళ్ళీ అది కేవలం డబ్బుల కొరకు చేసేది. ఆ మనుషుల్ని దేవుని కొరకు సిద్ధపరిచేది, దైవోగ్రతను తప్పించేది, ఆత్మానుసారంగా నడుచుకునేది నేర్పించడానికి కాదు. సంఘాలు అట్లా ఉండకూడదు, ఓకేనా. కాబట్టి హజారోత్ నుండి ఎక్కడికి వెళ్ళారు, పారాన్. ఇప్పుడు పారాన్లో ఏమైందో వచ్చేవారం ప్రభు చిత్తమే చూసుకుందాం. కాబట్టి ఇటువంటి సంగతుల్ని వింటున్న మనము బహు జాగ్రత్తగా ఉన్నాం.
ఏదో చిన్న చిన్న విషయాల్లో అనుకుంటాం కానీ అవి పెద్ద విషయాలే. కనుక దేవుడు ఏమి వినట్లేదు కదా అనుకుంటాం. అలా లేకుండా బహు జాగ్రత్తగా ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు. ప్రార్థనలోకి వెళ్దాం.